హలో అండి. నమస్తే. సో, ఈరోజు నేను మీ ముందుకి ఏ వీడియోతో వచ్చాను అంటే, లాస్ట్ టైం మనము వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ ఆగస్ట్‌లో అనేది తెలుసుకున్నాం కదా! సో, నా నెక్స్ట్ రాశి ఏదుంది? మిథున రాశి. సో, మిథున రాశికి ఈ ఆగస్ట్ ఎలా ఉండబోతుంది అన్ని యాస్పెక్ట్స్‌లో అనేది ఒకసారి మనం చూద్దాం ఈరోజు. సో, వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఓకే. సో, నౌ ఫస్ట్ అసలు ఓవరాల్గా మీ మిథున రాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ మంత్ ఎలా ఉంటుంది? ఓకే. వెరీ పాజిటివ్ అండి. సో, ఈ మంత్ అంతా కూడా మీకు చాలా పాజిటివ్‌గా, అంటే మీ ఇష్టం ఏదైతే ఇష్టంగా ఉంటుందో అది మీరు ఫుల్ఫిల్ చేసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే. సో, నాకు చాలా జోష్‌ఫుల్‌గా, జాయ్‌ఫుల్‌గా ఉంటారు మీరు ఈ మంత్ అనేది అయితే నాకు కనిపిస్తుంది. ఓకే. సో, ఇప్పుడు మనము విద్య ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఈ మిథున రాశి వాళ్ళ స్టూడెంట్స్కి ఎలా ఉండబోతుంది? ఓకే. వెరీ గుడ్. సో, మీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు మంచి వెరీ గుడ్ పాజిటివ్ రిజల్ట్స్ అయితే వినబోతున్నారు. ఓకే. అంటే అది మీకు మీ స్టడీస్‌లో దేంట్లో అయినా కానీ ఇంప్రూవ్‌మెంట్ కానీ, వెరీ పాజిటివ్ రిజల్ట్స్ కానీ అనేదైతే రాబోతున్నాయి అనేదైతే నాకు కనిపిస్తుంది. ఓకే. గుడ్ న్యూస్ వింటారు అనేదైతే నాకు కనిపిస్తుంది. అండ్ మీకేంటంటే మీ స్టడీస్‌లో కొంచెం న్యూ ఐడియాస్ ఇలాంటివన్నీ కూడా మీకు తడతాయన్నమాట మీ బుర్రకి. ఓకే. సో, నెక్స్ట్ జాబ్ చేసే వాళ్ళకి ఈ ఆగస్ట్‌లో ఎలా ఉండబోతుంది? జాబ్ హోల్డర్స్ ఆర్ జాబ్ స్విచ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కెరియర్‌లో ఎలా ఉండబోతుంది ఈ ఆగస్ట్? ఓకే. నాకు చాలా పాజిటివ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయండి. మీకు వెరీ వెరీ గుడ్ పాజిటివ్ ఆపర్చునిటీస్ అండ్ మీరు చాలా పాజిటివ్‌గా ఉండాలి. అంటే ఇప్పుడు మీరు ప్రెజెంట్ నాకు తెలిసి కొంచెం కొంచెం భయపడుతూ అలా ఉండుంటారు మీ మైండ్ సెట్‌లో. సో, మీ మైండ్‌లో గానీ ఆర్ సమ్‌వేర్ నాకెందుకో కొంచెం మీరు డిసప్పాయింటెడ్‌గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో, ఈ మంత్ అయితే మాత్రము మీ కెరియర్ అంతా కూడా చాలా బావుంటుంది. మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు కావాల్సిన మోటివేషన్ గానీ, ఏదైనా గానీ ఇన్స్పిరేషన్ గానీ ఎవరైనా ఏదైనా, అంటే మీకు సపోజ్ ఇప్పుడు మీరు డిమోటివేటెడ్‌గా ఉన్నారు. సో, ఆ మీకు మిమ్మల్ని మోటివేట్ చేసే పీపుల్ కూడా మీ పక్కనే ఉన్నారు. అండ్ నాకేంటంటే చాలా వెరీ గుడ్ ఆపర్చునిటీ మీరు తీసుకోబోతున్నారు అనేదైతే నాకు కనిపిస్తుంది. ఓకే. నాకు చాలా పాజిటివ్‌గా కూడా కనిపిస్తుంది ఈ కార్డ్. అండ్ ఆల్సో నేను ఇంకొకటి చెప్పాలి ఏమనుకుంటున్నానంటే, అండ్ ఆల్సో మీరు తీసుకునే డెసిషన్స్ వ్యాలిడ్‌గా ఉండేలా చూసుకోండి. ఓకే. ఫస్ట్ డెసిషన్ తీసుకొని దాని తర్వాత రిగ్రెట్ అయ్యి ఇలా వద్దు. సో, ఫస్ట్ డెసిషన్ తీసుకునే ముందే మీరు ఆలోచించి చేయండి. అండ్ ఈ మంత్ మీ ఆరోగ్యం, హెల్త్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఓకే. మెంటలీ అండ్ ఫిజికలీ మీరు ఫిట్‌గా ఉండాలి ఈ మంత్ అంతా. సో, నాకెందుకంటే కొంచెం ఆరోగ్యం పట్ల కొంచెం కేర్ తీసుకోండి. ఎందుకంటే నాకు కొంచెం మీరు టయర్డ్ అయిపోతారు, రెస్ట్‌లెస్‌గా కనిపిస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్. సో, ఈ మంత్ అంతా కూడా కొంచెం మీకు అలానే ఉండబోతుంది. అందుకోసమే నేను మీకు గైడ్ చేస్తున్నాను. బీ వెరీ కేర్‌ఫుల్. వెరీ కేర్‌ఫుల్ అంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్ అయితే కాదు. బట్ బీ వెరీ కేర్‌ఫుల్ మెంటలీ అండ్ ఫిజికలీ. ఓకే. కొంచెం మీ పర్సనల్ స్పేస్ అనేది మీకు తీసుకోండి. అంతా కూడా వర్క్ కోసము ఇలా పెట్టొద్దు. ఓకే. నెక్స్ట్ మీకు ఫినాన్షియల్‌గా ఎలా ఉండబోతుంది ఆగస్ట్‌లో అనేది చూద్దాం. ఫినాన్షియల్. ఓకే. ఇక్కడ ఇది చూడండి. మీ హెల్త్ అండ్ ఫినాన్సెస్‌లో చూడండి మీకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవైతే కనిపిస్తున్నాయి. ఓకే. అందుకోసమే నేను చెప్తున్నాను. మెంటల్‌గా ఎక్కువ స్ట్రగుల్ అవ్వకండి. ఇట్ విల్ ఎఫెక్ట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ యువర్ లైఫ్. ఓకే. చాలా డేంజర్ అండి మెంటల్ హెల్త్. ఓకే. మెంటల్ హెల్త్ ప్రాపర్‌గా లేకపోతే చాలా డేంజర్. ఎందుకంటే నాకు ఇక్కడ మీ ఫినాన్సెస్ దగ్గర చూస్తుంటే ఏదో ఒక థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల సమ్‌వేర్ మీకు కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది అనేదైతే నాకు కనిపిస్తుంది. ఓకే. సో, బీ వెరీ కేర్‌ఫుల్ రిగార్డింగ్ యువర్ ఫినాన్సెస్. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. థర్డ్ పర్సన్ వల్ల మీకు చాలా ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి మీకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో, బీ వెరీ కేర్‌ఫుల్. ఓకే. మీరు అబ్రాడ్ వెళ్ళాలి అనుకునే స్టూడెంట్స్కి, మిథున రాశి వాళ్ళకి ఈ ఆగస్ట్‌లో ఎలా ఉండబోతుంది? ఓకే. కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలండి మీరు. కొంచెం ఎందుకంటే నాకు
మీరు ఎక్కువ టయర్డ్ అవుతున్నారు అనేదైతే నాకు కనిపిస్తుంది. అండ్ కొంచెం చాలా ఎఫర్ట్స్ ఎక్కువ పెడుతున్నట్టు కూడా కనిపిస్తుంది. ఓకే, ఈ ఎఫర్ట్స్ని ఇలానే క్యారీ ఆన్ చేయండి. సో దట్ మీకు ఛాన్సెస్ ఉన్నాయి. ఇదంతా ఏంటంటే సెల్ఫ్ అనాలిసిస్ మీరు ఎంత బాగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటే మీకు అంత బాగా పాజిటివ్గా ఉంటుంది. సో మీరు కొంచెము ఏదైనా కానీ ఆచితూచి కొంచెం అడుగు వేయండి. ఓకే, పాజిటివ్గానే ఉంది, బట్ నాట్ దాట్ మచ్, నాట్ 100% పాజిటివ్. సో అందుకోసమే చెప్తున్నాను. ఓకే, సో ఐ థింక్ ఓకే, యూనివర్స్ నుండి మీకు ఈ కార్డ్ తీసాను నేను మెసేజ్ కోసం. అంటే ఈ కార్డ్ మీకు ఏం చెప్తుందంటే స్ట్రాంగ్గా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఓకే, అండ్ దాన్ని ఏమంటారు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వద్దు అనేది అయితే చెప్తున్నానండి ఈ మంత్ అంతా. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ రీడింగ్స్ అన్నీ అర్థమయ్యాయి అనే అనుకుంటున్నాను. డూ లెట్ మీ నో ఇఫ్ ఇట్ రెజొనేట్ టు యువర్ కరెంట్ సిచ్యువేషన్. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.